నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో ఒబేసిటీ ఎందుకు వచ్చిందని ఫస్ట్ చూసుకోవాలి. అంటే చాలామంది తక్కువ తింటుంటారు ఫుడ్, కానీ బరువు పెరిగిపోతూ ఉంటారు. వాళ్ళలో మేబీ బికాస్ ఆఫ్ థైరాయిడ్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే వీళ్ళలో చాలా వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయండి. పీరియడ్స్ అనేది మంత్లో ఒకసారి రాదు, 1.5 మంత్కి ఒకసారి, 2 మంత్స్కి ఒకసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అలాగా కొంతమంది ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంటుంది, కొంతమంది క్లాట్స్ పడుతూ ఉంటాయి. సో ఈ కంప్లైంట్స్ ఏదున్నా సరే మనం వెళ్ళి చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటంటే అబ్డామిన్ స్కానింగ్ చేయించుకోవాలి. సో మనకి లివర్ వచ్చేస్తుంది, అందులో ప్యాంక్రియాస్ వస్తుంది, ఏమున్నాయో తెలిసిపోతుంది. దాంతో పాటు యూట్రస్ కూడా వస్తుంది, ఇంకేమైనా పీసీఓడి ప్రాబ్లం ఏదైనా ఉంటే తెలిసిపోతుంది. సో ఒకసారి గైనిక్ని కలిసి సో బరువు ఎందుకు తగ్గట్లేదు, తక్కువ తింటున్నా సరే లైఫ్ స్టైల్ మంచిగానే ఉన్నా కూడా బరువు అనేది తగ్గుతున్నా మళ్ళీ పెరిగిపోతున్నా ఉన్నప్పుడు ఖచ్చితంగా నా గైనిక్ని కలిసి మనం ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. మనం వెయిట్ లాస్ అంటే అన్ని వీడియోలు చూసుకొని అన్ని ఫాలో అయిపోతుంటాం, కానీ కన్ఫర్మేషన్ ఏంటంటే ఓకే దీనివల్ల కదా మనం ఒకసారి వెళ్ళి అబ్డామిన్ స్కానింగ్ చేయించుకుంటే ఒక్కసారి, అంటే మనం చాలా ప్రయత్నాలు చేసాము పెరుగుతున్నాం ఆ నిరుత్సాహ పొందే బదులు ఫస్ట్ ఒక్కసారి గైనిక్ని కలిస్తే బెస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనం ఫుడ్, ఇప్పుడు మనం గైనిక్లోకి కలిసాక ఒకసారి యూట్రస్లో ఏముంది ఇష్యూ అనేది తెలుస్తుంది. అప్పుడు వచ్చాక మనం ఏం చేసుకోవాలి, ఒకవేళ థైరాయిడ్ ఉంది దానివల్ల బరువు పెరిగిపోతున్నాం, పీసీఓడి ఉంది దానివల్ల పెరిగిపోతున్నాం. సో అప్పుడు మనం ఏం చేయాలి, రెగ్యులర్ యోగా 1 అవర్ యోగా చేసుకుంటే బెస్ట్ థింగ్. అసలు అన్ని సమస్యలకు దారి అదే కదా. నేను చాలా కేసెస్లో చెప్తుంటాను. అసలు నేను ప్రతి వీడియో, నా వీడియో ఎవరు చూసినా కూడా ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి. అందులో నేను ఫస్ట్ పాయింట్ చెప్తాను, యోగా చేయండి, యోగా చేయండి, యోగా చేయండి. యోగా ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. యోగా చేసుకుంటున్న కొద్ది రెగ్యులర్ పీరియడ్ అవుతుంది, మనకి థైరాయిడ్ కరెక్ట్ కంట్రోల్లోకి వస్తుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్, నిద్ర బాగా వస్తుంది, మోషన్స్ ఆఫ్ అవుతుంది, స్కిన్ గ్లోగా ఉంటుంది. చూసారా, ఒకటే బాణం అన్ని సమస్యలకి బెస్ట్ థింగ్ అంటారు చూడండి. అది అంటే యోగా చేసుకోండి, మనకి రెగ్యులర్ పీరియడ్ అవుతుంది. రెగ్యులర్గా మెటబాలిజం స్పీడ్ ఉండడం వల్ల మంచిగా బరువు కూడా తగ్గుతాం మనం. అండ్ బరువు తగ్గడానికి స్పెషల్లీ ఏ థెరపీస్ అవసరం లేదు. బరువుతో పాటు ఇంకేమైనా కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉంటే అప్పుడు మీరు డైటీషియన్ దగ్గరకో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఒక డైట్ చార్ట్ తీసుకోవాలి. ఓన్లీ ఒకటే బరువు ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొద్దున్నే లేచాక ఒక 250 or 300 ml వాటర్లో జీలకర్ర 1 స్పూను, పుదీనాకులు 10 ఆకులు లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఒక 15-20 రోజులు మీరు రెగ్యులర్గా తాగండి. మీకు అట్లీస్ట్ మీ బాడీలో ఒక ఫ్యాట్ లాస్ కానీ, బాడీలో బరువు అంటే వారంలో 4 రోజులు 4 కేజీలు 5 కేజీలు పడిపోవడం కాదండి. బరువు అంటే బాడీలో ఫ్యాట్ లాస్ అవ్వడం, అంటే ఇంచ్ లాస్. మనం చూసిన వెంటనే హెవీగా ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు కొద్దిగా సన్నగా కనపడుతున్నామని మనం చూసుకోవాలి. వేరే వాళ్ళు చెప్తా అంటారు, వేరే వాళ్ళు సన్నగైనా లావే ఉన్నామంటారు, కొంతమంది లావు ఉన్నా కూడా కొంతమంది సన్నగానే ఉంటారు. సో మనుషుల మీద కాదు, మన ఓన్ బాడీ మీద వెళ్ళాలి. మనం వేసుకుంటున్న డ్రెస్ ఇంతకుముందు టైట్గా ఉంది, ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది. ఆ జీరా పుదీనా వాటర్ తాగితే మీకు అంత కంఫర్ట్నెస్ వస్తుంది. సో మార్నింగ్ లేచిన వెంటనే పరగడుపున ఒక గ్లాస్ నీళ్ళలో కొద్ది జీలకర్ర పుదీనాకులు వేసి లైట్గా మరిగించి బాగా కషాయం లాగా వేడి చేయగానే ఒక పొంగు వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి మంచి జీరా పుదీనా వాటర్ తాగడం. దాని తర్వాత మంచిగా ఆకుకూరలు వెజిటబుల్స్ అన్నీ వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయ్యాక దింపి అంత సూప్ లాగా బాగా స్మాష్ చేసి పిప్పంతా పిండేసి ఆ సూప్లో కొద్దిగా లెమన్ కానీ పెప్పర్ పౌడర్ కానీ వేసుకొని తీసుకోవాలన్నారు. మోర్ న్యూట్రిషన్. చాలా మందిలో బరువు పెరుగుతున్నాం అంటే B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుందండి. కొంతమంది థైరాయిడ్ వల్ల, కొంతమంది పీసీఓడి ప్రాబ్లం వల్ల, కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, సో కొంతమందికి డెఫినెట్గా మెటబాలిజం లో ఉండడం వల్ల, కొంతమందికి B12 డెఫిషియన్సీ వల్ల. B12ని మనం రెగ్యులర్గా ఆకుకూరల్లో, వెజిటబుల్స్లో, మునక్కాడలు ఇవన్నీ సూప్లో వేసుకొని తాగండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. దాని సూప్ తాగే ఆకలిస్తే 1 లేదా 6 ఇడ్లీ తీసుకోవడం, లేదంటే 1.5 ఇడ్లీ తీసుకోవడం. తక్కువ తీసుకోవాలి. ఏదైనా తీసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మీల్కి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ లేకుండా తింటూనే ఉన్నాం కూడా బరువు పెరిగిపోతూనే ఉంటాం ఖచ్చితంగా. గ్యాప్ ఇవ్వాలి. ఫుడ్ గ్యాప్ ఇస్తుంటే ఖచ్చితంగా మెటబాలిజం స్పీడ్ అవుతుంది, డెఫినెట్గా స్పీడ్ అవుతుంది. దాని తర్వాత మజ్జిగ, లంచ్కి వచ్చాక తక్కువ రైస్, ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ కర్రీ తీసుకోవడం, ఆకుకూరలు ఫ్రై తీసుకోవడం, మజ్జిగ తాగడం, జీరా పౌడర్ కలుపుకొని తాగడం తీసుకుంటే సరిపోతుంది. 4 to 5 మధ్య ఏదైనా గ్రీన్ టీ తాగడం. డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా లైట్గా బార్లీ పౌడర్ దొరుకుతుంది కదా, అందులో ఆకుకూరలు, సోంపు, జీలకర్ర అంతా కలిపేసుకొని చిన్న దోశలు వేసుకొని మంచిగా పుదీనా చెట్లు తినేసామనుకోండి, ఈజీ డైజెషన్, నిద్ర కూడా బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. ఇలా చేసి చూడండి, బరువు ఎంత దగ్గర చూడండి, డెఫినెట్గా తగ్గుతారు. బరువు తగ్గడం అనేది పెద్ద యుద్ధం ఏం కాదు, వెరీ సింపుల్. లైట్ ఫుడ్, తక్కువ తినడం, టైంకి తినడం, సెట్. సో బరువే ఉంటే మాత్రం టైంకి తినండి, టైంకి పడుకోండి, యోగా చేసుకోండి. అండ్ ఫుడ్ హ్యాబిట్స్ చాలా చేంజ్ చేసుకోవాలి, చాలా చేంజ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ తీసుకుంటూ ఉంటే సెట్ అయిపోతాం.